నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లేస్. నేను కల్పన. ప్రభుత్వ ప్రైవేట్ జాబ్స్లో ఏది ఎంచుకోవాలి? మంచి కెరియర్లో స్థిరపడాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ ప్రైవేట్ కెరియర్లో ఏది మంచి కెరియర్? ప్రతి ఏడాది తప్పకుండా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లు ఏంటి వంటి విషయాలు మనకు తెలియజేసేందుకు కెరియర్ కోచ్ అలీ వంశీకృష్ణ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. ఫస్ట్గా చెప్పండి, ఇప్పుడు యువతను చూసుకుంటున్నట్లయితే కొంతమంది చాలామంది జాబ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారికి ఎలాంటి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? రైట్, జాబ్ అనగానే జనరల్గా మనం జాబ్ని ఎంచుకునే విధానం, అసలు జాబ్స్ ఏముంటాయి అనుకోని తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఏదైనా ప్రైమరీగా మనకు లైక్ సోర్సెస్ తెలుసుకుంటేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో సోర్సెస్ ఏంటంటే జాబ్లు నాకు తెలిసినంత వరకు 3 రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఒకటి ప్రైవేట్ సెక్టార్, 2 గవర్నమెంట్ సెక్టార్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో యువత ప్రైమరీగా పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటుంది కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మనం పక్కన పెట్టేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎకనామికల్గా వెల్దీగా తయారైన తర్వాత మాత్రమే మనం జనరల్గా నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తూ ఉంటాం. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే జనరల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ని ముఖ్యంగా మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటాం. ఈ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాటిలలో ముఖ్యంగా మనకి గవర్నమెంట్ వాటికంటే ప్రతి ఏ స్టూడెంట్ అయినా కానీ యువతని కానీ మీకు ఏ జాబ్ కావాలి, ప్రైవేటా గవర్నమెంటా అని కానీ మనం గవర్నమెంట్ జాబ్ కావాలి అనే మాట ముందుగా మనం చూస్తూ ఉంటాం. సో దాంట్లో భాగంగా మనం ఏంటంటే సో జనరల్గా గవర్నమెంట్ జాబ్లలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. అంటే గవర్నమెంట్ జాబ్ అనగానే ఒక చిన్న భయం ఉంటుంది. సో ఏం గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు వాటికి ఎట్లా మనం సర్వీస్ ఇవ్వచ్చు, అసలు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి చాలామందికి తెలియదండి. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రైమరీగా అంటే ఎడ్యుకేషన్ బేసిక్ ఏజ్ అంటే లైక్ స్కూలింగ్ ఏజ్ నుంచే మనం వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్లలోనైనా మనకు ఉండే సిలబస్ వచ్చేసరికి స్కూల్ సిలబస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కూల్ ఏజ్ నుంచే మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం గవర్నమెంట్ జాబ్స్లలో 2 రకాలుగా సెగ్రిగేట్ చేయొచ్చు అండి. ఒకటి స్టేట్ రిక్రూట్మెంట్, రెండోది వచ్చేసరికి సెంట్రల్ రిక్రూట్మెంట్స్. స్టేట్ రిక్రూట్మెంట్స్ కనుక మనకు వచ్చేసరికి మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వాయండి. సో మనకి సెంట్రల్ రిక్రూట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం తప్పకుండా నోటిఫికేషన్స్ పడతాయి. బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జాబ్స్ కావచ్చు, అండ్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినవి కావచ్చు. సో మనం ఇంకా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, సో లైక్ ఎస్ఎస్సిలో కనుక మనం డిఫరెంట్గా తీసుకున్నట్లయితే జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇట్లాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి మేడం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని ప్రైవేట్ ఆర్ కొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడతాయి అని చెప్పేసి. సో వీటికి అర్హత ఏమిటి ప్రజెంట్? రైట్, సో మనం జనరల్గా పిల్లలంతా ఏం చేస్తూ ఉంటారంటే 10th ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దట్స్ వెరీ రాంగ్ వే అండి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ దశ నుంచే అంటే చదువుకునే స్కూలింగ్ దశ నుంచే మనం ఏమవ్వాలనుకుంటున్నాం అనేది ఒకటి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ముఖ్యంగా 10th వరకు కొంత నాలెడ్జ్ ఏంటంటే డిపెండ్ ఆన్ ద టీచర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. అట్లా కాకుండా మనం దాని తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి కొంత నాలెడ్జ్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి మనం అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మనం కనుక వీటి అర్హతల గురించి తెలుసుకున్నట్లయితే మనం కొన్ని నోటిఫికేషన్స్ లూజ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఎందుకంటున్నా ఈ విషయం అంటే సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. స్టేట్ సెంట్రల్ రిక్రూట్మెంట్స్ అండ్ ఇంటర్మీడియట్తో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అండ్ డిగ్రీతో కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ దాటిపోయిన తర్వాత కనుక మనం జాబ్స్ గురించి అప్లై చేయాలని ప్రయత్నించినప్పుడు సో ఇప్పుడు చదువుకుంటప్పుడు పడే నోటిఫికేషన్స్కి మనం వాటి అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ మనం అప్లై చేయకుండా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన ఏర్పడుతుంది. కాబట్టి మనకి 10th ఇంటర్ డిగ్రీతోని నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మేడం. స్టేట్ అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్టేట్ రిక్రూట్మెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే విఆర్ఓ, విఆర్ఏ, సో విఆర్ఏ వచ్చేసరికి 10th, విఆర్ఓ వచ్చేసరికి ఇంటర్మీడియట్, సో గ్రూప్ 4 వచ్చేసరికి ఇంటర్మీడియట్. సెంట్రల్ రిక్రూట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనం ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 10th క్లాస్, గ్రూప్ డి 10th క్లాస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 10th క్లాస్ నోటిఫికేషన్తో ఉన్నాయండి. అండ్ అట్లానే కనుక చూసినట్లయితే మనం ఎస్ఎస్సిలో కనుక తీసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు ఇంటర్మీడియట్తోని సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సిలో ఉందండి నోటిఫికేషన్. సో ఇంటర్మీడియట్తోని మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ జాబ్స్ అన్ని రైల్వే డిపార్ట్మెంట్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోని మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్ అండి. సో మనం
ఎక్సెప్ట్ అంటే ప్రొఫెషనల్ జాబ్స్ కాకుండా మిగతావన్నీ కూడా మనకి డిగ్రీనే హైయెస్ట్ క్వాలిఫికేషన్. అంటే ఈవెన్ ఇఫ్ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ద్వారా రిలీజ్ అయ్యే హైయెస్ట్ సివిలైజేషన్ జాబ్ ఇన్ ఇండియా అని మనం చూసుకునే సివిల్ సర్వీసెస్ కూడా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక చూపిస్తూ ఉంటారండి మనకి. సో దాంట్లో కూడా లైక్ మనకి ఏంటంటే డిగ్రీ అర్హతతో మనం అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంది మేడం.